లోక రాజ్యాలను గురించి మాట్లాడేటప్పుడు బహువచనం వాడుతాం, ఎందుకంటే అవి చాలా. యేసు ప్రభువారిని ఎత్తైన స్థలములోనికి తీసుకొని వెళ్ళి అపవాది ఏం చేశాడంటే ఈ లోక రాజ్యములు వాటి వైభవమంతటిని చూపించాడు. ఈ అధికారమంతా ఈ రాజ్యముల మహిమ నీకిస్తాను, ఈ లోక రాజ్యములు వాటి మహిమ నాకు అప్పగింపబడి ఉన్నాయి, నేనెవనికి ఇయ్యగోరుదునో వానికి ఇచ్చేస్తాను, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా ఇదంతా నీదైపోద్ది. ఎవరిని ఉన్నారా? యేసుప్రభు వారి తాలూకు అక్కడ ఎవరిని ఉన్నారా? ఎవరిని గమనిస్తున్నారా? ఏమైంది మరి? జస్ట్ మ్రొక్కితే ఎంత వైభవం అంతా సొంతం అయిపోతున్నప్పుడు రహస్యంగా ఎవరు చూడట్లేదు కదా, మ్రొక్కేస్తే అయిపోద్దిగా, ఈ వైభవం అంతా వచ్చేస్తదిగా, ఇదంతా నాదైపోద్దిగా, ఎవరు గమనించట్లేదులే, చేసేద్దాం. కాంప్రమైజ్ అవ్వలేదు, అపవాదితో కాంప్రమైజ్, రాజీ పడలేదు. ఈ దినాలలో చాలా మంది క్రైస్తవ జీవితాలు రాజీ పడే భక్తి అయిపోతుంది. వాక్యము కొరకు నిలబడే వారి సంఖ్య, దేవుని కొరకు నిలబడే వారి సంఖ్య, పరిశుద్ధత కొరకు నిలబడే వారి సంఖ్య రాను 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 తగ్గిపోతుంది. ఏది ఎక్కువ అవుతుంది అంటే రాజీ పడే వారి యొక్క సంఖ్య అధికమైపోతుంది. ఈ ఉదయకాల సమయంలో నేను ప్రశ్న వేస్తున్నాను, నీవు యేసు ప్రభువు వారి తాలూకానా లేకపోతే అపవాది తాలూకానా? నీవు